కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోదీ తొలిసారిగా 45 గంటల పాటు ధ్యానం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం ఆయన ధ్యానంలోకి వెళ్లారు. ఈ ప్రక్రియ రేపు సాయంత్రం ముగియనుంది. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియటంతో ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్లారు. నిన్న ఢిల్లీ నుంచి కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నలభై 45 గంటల పాటు సాగనున్న ప్రధాని ధ్యానం అనంతరం ఆయన జూన్ 1న తిరువల్లవూర్ విగ్రహాన్ని సందర్శించనున్నారు. 133 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని 2 చిన్న ద్వీపాలలో నిర్మించారు. మరోవైపు స్వామి వివేకానంద పేరిట ఉన్న స్మారకం వద్ద భారీ భద్రతతో పాటు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ధ్యానం సమయంలో స్మారక చిహ్నంలోకి పర్యాటకులను అనుమతించడం లేదు. స్వామి వివేకానంద 1892లో చివరిలో ఇక్కడ ధ్యానం చేశారు.